హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ప్యూర్ లవ్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. సో స్టోరీ నేమ్ వచ్చేసి విడిచిపోయిన వదలని ప్రేమ. అరుణ్ అనే ఒక అబ్బాయి తెలంగాణలోనే ఒక చిన్న ఊరిలో పెరిగిన అబ్బాయి. అతనికి చిన్నప్పటి నుంచి ఒక కల ఉంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులు సంతోషపెట్టాలి అని. అలాగే అనన్య అని కేరళలో పెరిగిన అమ్మాయి. డిగ్రీ పూర్తయింది. చాలా శాంతంగా ఆలోచించి మాట్లాడే స్వభావం. ఒకరోజు అరుణ్ ఇన్స్టాగ్రామ్లో తన చదువు గురించి ఒక పోస్ట్ పెట్టాడు. అదే పోస్ట్కి అనన్య ఒక చిన్న కామెంట్ పెట్టింది. అక్కడి నుంచి మాటలు మొదలయ్యాయి. రోజులు గడిచాయి. కొద్ది మాటలు కూడా పెరిగాయి. మాటలు ప్రేమగా మారాయి. ఫోన్లో మాట్లాడుకుంటూ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అరుణ్ తన కలల గురించి చెప్పేవాడు. అనన్య అతనికి ధైర్యం చెప్పేది. కొన్ని నెలల తర్వాత ఇద్దరు ప్రేమలో ఉన్నామని తెలిసింది. హైదరాబాద్లోని ఒకసారి కలుసుకున్నారు. ఆ రోజు ఇద్దరు ఒకరినొకరు అనుకున్నారు. ఇంట్లో చెప్పితే అరుణ్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వేరే రాష్ట్రం అమ్మాయి అని అన్నారు. అలాగే అనన్య ఇంట్లో చెబితే వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఇది మన సాంప్రదాయం కాదు అన్నారు. ఇలాంటి ప్రేమను ఎలా నమ్మాలి అన్నారు. అలాగే ఫోన్లో మొదలైన ప్రేమను ఎలా నమ్మాలి, ఇది కన్ఫామ్ కాదు, ట్రూ లవ్ కాదు అని హేళన చేశారు. కానీ ప్రేమ వాళ్ళని ఆపలేదు. హైదరాబాద్లోనే ఒక చిన్న గుడిలో ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఎటువంటి హంగామా లేదు. కేవలం దేవుడి ముందు చేసిన వాగ్దానం మాత్రమే. పెళ్ళయ్యాక కొంతకాలం హైదరాబాద్లోనే ఒక చిన్న రూమ్ తీసుకొని ఇద్దరు పార్ట్ టైం జాబ్ చేస్తూ గడిపారు. కొంతకాలానికి అరుణ్ కుటుంబం నిజం తెలిసి అమ్మాయిని అంగీకరించింది. రిసెప్షన్ కూడా పెట్టారు. అరుణ్ బాధ్యత కోసం మళ్ళీ చదువులో పడిపోయాడు. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమయ్యాడు. అనన్య అతనికి అన్ని విధాలా సహాయం చేసింది. కొన్ని రోజులకు అనన్య గర్భవతి అని తెలిసింది. అందరూ చాలా సంతోషపడ్డారు. అది తెలిసిన అనన్య పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. అరుణ్ అనన్య కలిసి ఒక 10 days వాళ్ళ పుట్టింటికి వెళ్ళొచ్చారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అనే టైంలో చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. ఏమిటంటే అరుణ్ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయని వెళ్తాడు. ఇంట్లో వాళ్ళకి బస్సులో వెళ్తున్నా అని చెప్పి ఫ్రెండ్తో బైక్ మీద వెళ్తాడు. రోడ్ టర్నింగ్ దగ్గర యాక్సిడెంట్ జరిగి ఫ్రెండ్ అరుణ్ ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. అనన్య జీవితం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అది తెలిసిన అనన్య తట్టుకోలేక అతని బొమ్మలా కూర్చోబోయింది. అసలు ఎంత పెయిన్ అంటే చెప్పలేనంత పెయిన్ భరించాల్సి వచ్చింది. అలాగా అప్పుడే 3 నెలల గర్భవతి ఒంటరిగా మిగిలిపోయింది. చుట్టుపక్కన వాళ్ళు ఇంకా చిన్న వయస్సు, అబార్షన్ చేసుకో అన్నారు. కానీ అనన్య ఒప్పుకోలేదు. ఇది నా భర్త గుర్తు, నేను దీనిని వదులుకోలేను అని గట్టిగా నిలబడింది. అరుణ్ తల్లిదండ్రులు కూడా ముందు భయపడ్డారు, కానీ చివరికి అర్థం చేసుకున్నారు. అలాగే అనన్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. డెలివరీ టైం అయ్యాక ఒక పాపకు జన్మనిచ్చింది. అందరూ కొంచెం సంతోషించారు, కానీ తండ్రి లేడని బాధపడ్డారు. కొన్ని రోజులకి తర్వాత అనన్య అత్తవారింటికి వచ్చింది. పాపకి వాళ్ళిద్దరి పేరు నుంచి ఆరాధ్య అనే పేరు పెట్టింది. ఈరోజు అనన్య ఒంటరిగా ఉన్న బలహీనం లేదు. చూడండి, ఒక ట్రూ లవ్ స్టోరీ. ఇది నిజంగా జరిగిన స్టోరీ. చిన్న ఫోన్లో నుంచి వచ్చిన ప్రేమ ఎంత ట్రూగా ఉందో, సో ఈ కాలం కూడా అలానే ట్రూగా మెయింటైన్ చేయండి, లేకుంటే దాని జోలే పోమాకండి. దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్. ఆ పాపతో ఆమెకు ప్రేమ కూడా ఉంది.
జీవితం కూడా ఉంది. ఆ పాపనే తన అరుణ్ చూసుకుంటూ బ్రతికేస్తుంది. ఆరాధ్య కొంచెం పెద్దయ్యాక నాన్న కలని తీరుస్తా అని అమ్మకి మాట ఇస్తుంది. ఇది అసలు రియల్ స్టోరీ అంటే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాధ ఉన్నా పాపని తన భర్తలో చూసుకుంటూ బ్రతికింది అనన్య. దట్ ఈజ్ కాల్డ్ అనన్య స్టోరీ. చాలా బాగుంది కదా. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ప్రేమ ఎప్పుడు గెలవకపోవచ్చు, కానీ ప్రేమ వల్ల పుట్టిన ధైర్యం మాత్రం జీవితాంతం నిలుస్తుంది. ప్రేమలో ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం, అండర్స్టాండ్, అడ్జస్టింగ్. ఆ 3 ఉంటే ప్రేమ ఎంత దూరమైనా పోతుంది. మనం ఒకటి నిర్ణయించుకుంటే అది ప్రాణం పోయినా సరే దాన్ని వదలకూడదు, అంత ట్రూగా ఉండాలి. ఇది అనన్య నిరూపిస్తుంది. నమ్మకంతో కూడిన ప్రేమ వదులుకోలేక కూతురు రూపంలో పెంచుకుంది. దట్ ఈస్ కాల్డ్ అనన్య. ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెన్నో లవ్ స్టోరీస్ గురించి, కొత్త రియల్ స్టోరీస్ గురించి మళ్ళీ కలుద్దాం. సో నేను చెప్పే ప్రతి స్టోరీ రియల్ స్టోరీ. మీరు ఈ స్టోరీని ఇంకెక్కడైనా చూసుంటే కాపీరైట్ అయ్యిందని మనకి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.